బీహార్లో అందరినీ భయం వెంటాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ భయం ఏంటంటే గెలుస్తామా లేదా, ఎందుకంటే కంటిన్యూగా నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక భయం ఉంది. అది గెలవకపోతే ఓ పెద్ద పరీక్ష. ఎందుకయ్యా అంటే మళ్ళీ ఇప్పట్లో కాదు ఎన్నికలు, నెక్స్ట్ వచ్చేవి కూడా బీజేపీకి మైనస్ ఉండేటటువంటి లేదా గట్టి పోటీ ఉండేటటువంటి సమస్య. కాబట్టి అవన్నీ కూడా రేపు శత్రువుకి ఊతమిస్తాయి అన్నటువంటి భయం ఉంది. అట్ ద సేమ్ టైం కొత్తది రాబట్టుకోలేకపోయినా పర్లేదు, ఉన్నది పోగొట్టుకుంటే అది కంట్రోల్ తప్పుతుంది అడ్మినిస్ట్రేషన్ మీద. కాబట్టి బీజేపీకి భయం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి భయం లేదు, కానీ తేజస్వి యాదవ్కి భయం ఉంది, లాలూ యాదవ్కి భయం ఉంది. ఈ ట్రిప్ కనుక బీహార్లో ఓడిపోతే భవిష్యత్తులో ఇక తమకి వాల్యూ ఉండదు, కాంగ్రెస్ పార్టీ కూడా తమని పట్టించుకోదు, ఇక అది ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్కి ఒక భయం ఉంది, ఈ ట్రిప్ కనుక మనం సక్సెస్ కాకపోతే కూటమిగా భవిష్యత్తులో మళ్ళీ బీహార్లో మనకి గ్రిప్ పోతుంది అన్నట్టు. ఎవరి భయం వాళ్ళ మధ్యన సాగబోతున్న బీహార్ ఎన్నికలు.